ఇక మొదలెడదామా? హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు నాని క్రియేషన్స్. ఈరోజు అయితే మనం సబ్ స్టేషన్ విజిట్కి వెళ్తున్నాం. నేను మా బ్రాంచ్ వాళ్ళందరూ ఉన్నాం. ఇప్పుడైతే క్లాస్ నుంచి బయటకు వచ్చేసి ఆటోలో అయితే ఎక్కిపోయాం. స్టార్ట్ అయిపోవడానికి రెడీగా ఉన్నాం. ఇదిగోండి మొత్తం వెళ్ళాను. గ్రూప్ ఫోటో ఒకటి తీసుకున్నాం స్టార్ట్ అయ్యే ముందు. నెక్స్ట్ ఇలాగా స్టార్ట్ అయిపోయాం. మా వాళ్ళు అయితే అసలు ఆపుకోలేకపోతుండ్రు. అరుపులు దారి అనుకున్నాం. అన్నట్టు నింపే మాదే లాస్ట్ ఆట. మేము కూడా ఎక్కిపోయాం. స్టార్ట్ అయిపోయాం. సగం దూరం వచ్చాం. అప్పుడే బైపాస్ వరకు వస్తాం. ఇదంతా అలాగా చిలకపాలెం సబ్ స్టేషన్కి అయితే వెళ్తున్నాం. కొంచెం ట్రాఫిక్ తక్కువ ఉంది కానీ టైం మాత్రం ఎక్కువ పెట్టింది. లాస్ట్లో వెళ్ళి అందరికన్నా ముందుగా వెళ్ళిపోయాము. ఇదిగోండి సబ్ స్టేషన్ దగ్గరికి అయితే వస్తాం. చిలకపాలెం సబ్ స్టేషన్ 132/33 సబ్ స్టేషన్ ఇది. దిగిపోయాం. మాది ఫస్ట్ ఆటో వచ్చింది. ఇంకా మిగతా వెహికల్స్ ఏం రాలేదు. మా ఒక్క ఆటో వచ్చింది. ఇప్పుడు వచ్చాయి ఇంకా ఇవన్నీ. సబ్ స్టేషన్ బయటనే ఉన్నా. అందరూ మరో గ్రూప్ ఫోటో తీసుకుందని వెయిట్ చేస్తున్నా అందరూ వచ్చినంత వరకు. లాస్ట్గా అన్ని వెహికల్స్ వచ్చాయి. అందరం కలిపి వచ్చా. ఇప్పుడు గ్రూప్ ఫోటోకి రెడీ అవుతున్నా. రెడీ అయిపోయాను. గ్రూప్ ఫోటో కూడా తీసేసుకున్నా. ఇతనే సబ్ స్టేషన్కి ఏఈ సార్. ఇతనే మనకు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మనకైతే సింగిల్ లైన్ డయాగ్రామ్ చూపించి స్టార్ట్ చేశారు. దేని తర్వాత ఏది కనెక్ట్ అయ్యి ఉంటుంది, ఎలా ఆపరేట్ అవుతుంది అని చెప్పేసి మొత్తం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాక ప్రాక్టికల్గా చూడడానికి వెళ్ళాం. ఇప్పుడు వాటిని ప్రాక్టికల్గా చూడడానికి బయలుదేరాం. 2 బ్యాచెస్ కింద డివైడ్ చేశాడు. అందులో ఫస్ట్ బ్యాచ్ మాది. చూడడానికి వెళ్ళిపోయాం. చాలా ఎగ్జైట్మెంట్తో ఉన్నాం. ఇదే మాకు ఫస్ట్ విజిట్ కాలేజీలో. దాంతోపాటు MBA కూడా వచ్చింది కాబట్టి ఇంకా హ్యాపీగా ఉన్నా. సార్ అయితే అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశారు. ఐసోలేటర్స్, సర్క్యూట్ బ్రేకర్స్, ఇన్సులేటర్స్. ఇక్కడికి ఇన్పుట్ పవర్ వచ్చేసి గర్విడ్ నుంచి వస్తుందంట. ఈ సబ్ స్టేషన్ నుంచి వేరే సబ్ స్టేషన్కి వెళ్తుంది. ఇది వచ్చేసి ట్రాన్స్ఫార్మర్. 1969 నుంచి వర్క్ అవుతుందంట ట్రాన్స్ఫార్మర్. ఇది వచ్చేసి కంట్రోల్ రూమ్. చాలా ఉన్నాయి. ఎక్కడ చూసినా ఏవో ఒక మీటర్స్తో ఉన్నాయి. ఏవో ఒక మీటర్స్ ఉన్నాయి. మొత్తం రూమ్ నిండా అవే ఉన్నాయి మొత్తం. ఇంకా బ్యాటరీ రూమ్లోకి వెళ్ళాం. బ్యాటరీ రూమ్లోనే అయితే డీసీ సప్లై యూజ్ చేశారు. రిలేస్ వర్క్ కావాలంటే డీసీ సప్లై కావాలి కదా మనకి. బయటనైతే అన్ని మీటర్స్ ఉన్నాయి. మీటర్స్ ఇంకా సర్క్యూట్ బ్రేకర్స్, రిలేస్. ఇది వచ్చేసి బ్యాటరీ రూమ్. ఇందులో చాలా బ్యాటరీస్ యూజ్ చేశారు. అంతా డీసీ సప్లై కోసమే ఈ బ్యాటరీస్ అన్ని సిరీస్లోని, ప్యారలల్లోని, రెండిట్లోని కూడా ఉన్నాయి వేరువేరుగా. వెంటిలేషన్ కోసం విండ్ ఫ్యాన్ ఒకటి యాడ్ చేశారు. ఇది వచ్చేసి మీటర్ రూము. ఇందులో అన్ని టైప్స్ ఆఫ్ మీటర్స్ ఉన్నాయి. కంట్రోల్ రూమే ఇది. ఇందులో కూడా అన్ని మీటర్స్, MCBs, సర్క్యూట్ బ్రేకర్స్ చాలా ఉన్నాయి. నేనైతే చాలా డౌట్స్ అడిగాను. సార్ అయితే అన్ని క్లారిఫై చేశారు. ఇక్కడ చూడడానికి ఒక్కొక్క మీటర్ ఒక్కొక్క టైప్లో ఉంది. చాలా ఉన్నాయి చూడాలంటే, తెలుసుకోవాలంటే. సబ్ స్టేషన్ విజిట్ అయితే అయిపోయింది. వెళ్ళిపోవడానికి రెడీగా ఉన్నా. లాస్ట్గా కొన్ని ఫొటోస్ తీసుకొని అయితే బయలుదేరిపోయా. స్టార్ట్ అయిపోయాం సబ్ స్టేషన్ నుంచి మళ్ళీ కాలేజ్కి దగ్గరలోకి అయితే వచ్చాం. కాలేజ్లోకి ఎంటర్ అయిపోయాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్.